హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీతో ఫ్రైడ్ ఇడ్లీ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తానండి. ఇడ్లీలను ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి. అలాగే మొత్తం ఇడ్లీలను ఇలానే పీసెస్లా చేసేసుకోవాలండి. చూసారు కదండి, మొత్తం 6 ఇడ్లీలను నేను ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇడ్లీని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులోకి ఒక గిన్నె ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని వేసేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పీసెస్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, పీసెస్ ఇలా ఫ్రై అయితే చాలు. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. పీసెస్ మొత్తం అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. అవి కొద్దిగా చిటపటలాడాలండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిల్లోకి కొద్దిగా మసాలాలు యాడ్ చేస్తున్నానండి. స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నానండి. ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇడ్లీ పీసెస్కి ఈ స్పైసెస్ మొత్తం పట్టాలండి. ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయాయండి పీసెస్. ఇందులోకి కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.